తెలంగాణ ఫస్ట్ అని ఆ తర్వాతే పార్టీ అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారన్నారు. కన్నెపల్లి నుంచి నీళ్లు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయట్లేదు అన్నారు. బీఆర్ఎస్ ని బోన్లో నిలబెట్టడం కాదు, ప్రజల్ని బోన్లో నిలబెడుతున్నారన్నారు. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటెల రాజేందర్ నా లాస్ట్ నా పర్సనల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరొకసారి గుర్తు చేసే అంశం ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డని. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము చెప్పచ్చు ఎన్డీఎస్ఏ ఇవో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్ళు నిలబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టమని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళు అవి, ఇప్పుడు ఈ కరువులే పోతున్న నీళ్ళు అవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కి వచ్చే పోతాయి ఆ నీళ్ళు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్ళు. కానీ లిఫ్ట్ చేయమంటున్నాం. మేము హైదరాబాద్కి హెచ్చరిక చేసిండ్రు. మంజిరా ఇంకో 45 రోజుల వరకే నీళ్ళు ఇవ్వగలుగుతారని చెప్పి హెచ్చరిక చేసిండ్రు. మరి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నీళ్ళని? ఏదైనా పశువులు కొట్టుకోవడానికి, కరువతే బయట కొట్టుకోవడానికి? నువ్వు బీఆర్ఎస్ పార్టీని బోన్లో నిలబెట్టే ఉద్దేశంతో నువ్వు నిలబెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాదు. నువ్వు నిలబెడుతున్నది రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని తాగే నీళ్ళు లేకపోతే నిలబెడతావు. నువ్వు బోన్లో నిలబెడుతున్నది ఉత్తర తెలంగాణ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రజానికాన్ని, నిజామాబాద్ ప్రజానికాన్ని నువ్వు రైతాంగాన్ని నిలబెట్టబోతున్నావు. గా నీళ్ళ కోసమే కదా నువ్వు రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తానని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.